హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజైతే నెల్లూరు స్పెషల్ పచ్చిపులుసు చేస్తున్నాం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆయిల్ లేదు, స్టవ్ లేదు, 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ చింతపండు నానే లోపల ఒక 2 చిన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని రెబ్బలుగా విడదీసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి, ఇది కూడా పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల చింతపండు నానిపోతుంది. స్క్వీజ్ చేసి జ్యూస్ చేసేద్దాం. ఇందులోకి టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్, అలాగే మనం రెబ్బలన్నీ విడదీసి పెట్టుకున్న ఆనియన్స్ తీసి చేత్తోనే మ్యాష్ చేయాలన్నమాట. ఇలా నలిపేసుకోవాలి. రోట్లో వేయడం, మిక్సీలో చేయడం చేస్తే ఆ టేస్ట్ అయితే రాదు, చేత్తోనే చేయాలి. అలాగే వెల్లుల్లి కూడా అలాగే నలిపేయాలి. పచ్చిమిర్చి కూడా ఇలాగే చేత్తోనే చేయాలండి. ఒకవేళ చెయ్యి కనుక మండితే మీరు చేతికి గ్లౌజ్ వేసుకురైనా సరే చేత్తోనే చేయండి. చికెన్, మటన్ పక్కనున్నా సరే మా ఆయనకైతే పచ్చిపులుసు మీదే క్రేవింగ్స్ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ ఫలితమే ఈ వీడియో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి.